నమస్తే. ఓ స్పెషల్ గెస్ట్తో ఈ ఇంటర్వ్యూ నేను స్టార్ట్ చేయబోతున్నా. పరిచయం అక్కర్లేదు, రేంజర్ల రాజేష్ గారు. నమస్తే అన్న. నమస్తే అన్న. సో ఇంట్రో చెప్పాలనుకోలే, నేను డైరెక్ట్ ఇష్యూస్లోకి వెళ్ళిపోదాం అనుకున్నా. నో ప్రాబ్లం. చాలా సమస్యలు ఉన్నాయి, చాలా ఇష్యూస్ ఉన్నాయి. ఐడియాలజీ బేస్ చర్చ జరగాల్సిన అవసరం ఉంది. అండ్ దాంతోపాటుగా ఈ మధ్య జరుగుతున్న బీసీ రిజర్వేషన్ల అంశం కావచ్చు, ఇంకా చాలా అంశాల మీద మనం డిస్కస్ చేయాల్సిన అవసరం ఉంది. సో అన్ని అంశాలని చిట్ చాట్ రూపంలో పాట మాట అన్నీ ఉంటాయి. సో అట్లా మనం మాట్లాడుకుంటూ వెళ్ళే ప్రయత్నం చేద్దాం, ఒక నది ప్రవాహం లాగా. ముందుగా నమస్తే. నమస్తే అన్న. చాలా గ్యాప్ వచ్చినట్టుంది ఈ మధ్య. అవునా? ఏదో కొత్త ఆర్గనైజేషన్ ఏదో స్టార్ట్ చేసినట్టున్నారు, RRD, రాజ్యాంగ రక్షణ దళ్. రాజ్యాంగ రక్షణ దళ్. ఎస్. ఓకే, ఎందుకో ఇప్పుడు రాజ్యాంగానికి వచ్చిన ఇబ్బంది ఏంది? దళం అంటే ఏంది? దళం అనగానే మళ్ళీ అదేదో అంటే దల్ మీన్స్ అదొక బహువచనం పదం అన్న. సైనికులందరూ ఒక్క జాగాల గుమ్మిగూడుంటే ద గ్రూప్ ఆఫ్ సెక్షన్ ఎట్లా సమూహం, దాన్ని దళం అంటారు. దళం మీన్స్ అన్నిటికీ తెగించేటోళ్ళు. సమూహం వేరు, సమూహంలో రకరకాల ఆలోచనలు, రకరకాల ఐడియాలజీలు ఉంటాయి. తెగించి ముందు పోయేటోళ్ళని దళం అంటారు. త్యాగం. ఎందుకు ఈ రాజ్యాంగ రక్షణ దళ్ ఏర్పాటు చేశారు? మీరు ఆల్రెడీ ఒక 2-3 సమతా దళ్ అని ఇట్లా 2-3 ఆర్గనైజేషన్స్ తరఫున పనిచేస్తున్నారు కదా, మళ్ళీ ఈ దళ్ ఎందుకు? ఆ దళ్ ఉన్న తర్వాత సమతా సైనిక దళకి నేను 9 months బ్యాక్ రాజీనామా చేసినా. ఓకే. దానికి గల కారణం కూడా పలు ఇంటర్వ్యూలో చెప్పిన, మీ ఇంటర్వ్యూ ద్వారా కూడా తెలియజేస్తాను. మేమంతా సమతా సైనిక దళ 2009 నుంచి కలిసి వర్క్ చేస్తున్నటువంటి సందర్భంలో అంబేద్కర్ గారు 1924లో స్థాపించినటువంటి ఆర్గనైజేషన్ సమతా సైనిక దళ, సెల్ఫ్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఫర్ డిప్రెస్డ్ క్లాస్, పీడిత ప్రజల కోసం, వాళ్ళ సంరక్షణ కోసం ఏర్పాటు చేయటువంటి దళం. దాని కాలక్రమేణా మొన్న పోయిన ఎలక్షన్లకి కూటమి ప్రభుత్వంతో కలిసి పనిచేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి వాళ్ళు కావచ్చు, మన తెలంగాణలో ఉన్నటువంటి నా మిత్రుడు సహోదరుడు దిగంబర్ కామ్రే. సో సమతా చంద్రబాబు నాయుడు గారితో పనిచేసి డైరెక్ట్ ఆయన గెలుపుకి దోహదపడ్డారు, ప్రకటించుకున్నారు. సో నేను ప్రజాక్షేత్రంలో పనిచేస్తున్న వ్యక్తిగా, ప్రతి ఆజిటేషన్ మీద మాట్లాడే వ్యక్తిగా, రెండోది ఎక్కడ విగ్రహావిష్కరణ జరిగిన, జ్ఞాన సభలు జరిగిన పోయే వక్తగా నాకు, అంటే బీజేపీ గవర్నమెంట్ 400 MP సీట్లు వస్తే ఫస్ట్ మేము చేసి మొట్టమొదటి పని భారత రాజ్యాంగాన్ని తొలగించడం, రెండోది త్రివర్ణ పతాకాన్ని తొలగిస్తామని చెప్పేసి చెప్పుకున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. సమతా సైనిక దళ్ అంటే అంబేద్కర్ గారు స్థాపించిన మదర్ ఆర్గనైజేషన్. రాజ్యాంగాన్ని కాపాడాల్సినటువంటి వ్యవస్థ నుంచి రాజ్యాంగాన్ని తీసే వాళ్ళకి సహకరించడం అనేది సిద్ధాంతమైనటువంటి భావజాల విరుద్ధం కాబట్టి, సో నేను దాంట్లో ఉండదలుచుకోలేదని చెప్పి వాళ్ళు బహిరంగంగా ప్రకటించలేదు. చంద్రబాబు నాయుడు గెలవడానికి సమతా సైనిక దళ్, ఆంధ్రప్రదేశ్ సమతా సైనిక దళ్ పనిచేసింది. ఓకే. రెండోది మా దిగంబర్ కాంప్లెక్స్ కూడా డైరెక్ట్ గా చంద్రబాబు నాయుడు గారితో నేను కలిసి పనిచేసిన. ఆయన గెలుపుకి, జగన్ గారు ఓటమికి, ఆయన గెలుపు, చంద్రబాబు నాయుడు గారి గెలుపుకి నేను కూడా కారణమే అని చెప్పి ప్రకటించుకున్న తర్వాత సిద్ధాంతానికి, అంటే ఎవరైనా సరే ఒక తల్లి కడుపులో పుట్టిన అన్నదమ్ములు కూడా అన్ని సందర్భాలలో ఉండాలనే రూల్ లేదు. సో సిద్ధాంతానికి విరుద్ధంగా ఉన్నారు కాబట్టి నేను దానికి రాజీనామా చేసిన తర్వాత సేమ్ సైమల్టేనియస్ గా రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు చూస్తూ ఉన్నారు ఇలా ప్రతి విషయం మీద కూడా రాజ్యాంగం మీద ఇప్పుడే ప్రజలు మాట్లాడడం స్టార్ట్ చేసిండ్రు. సౌత్ ఇండియాలోకి రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన అవసరం సౌత్ ఇండియా, దక్షిణ భారతదేశానికి స్పెషల్గా ఉంది. ఓకే. ఎట్లాగో ఉత్తర భారతదేశంలో ఆల్రెడీ రాజ్యాంగాన్ని కొలాప్స్ చేస్తూ ఉన్నారు. రాజ్యాంగానికి విరుద్ధంగా పలు చట్టాలు కూడా తీసుకొచ్చారు. రైతుల చేతిలో నుంచి భూమి తీసుకొని నల్ల చట్టాలు తీసుకొని వచ్చారు. NRC పేరు మీద ముస్లింలని, తర్వాత ఈ దేశంలోనే పుట్టిన అని చెప్పేసి మీ దగ్గర ఆధారం ఏముందని చెప్పి చూపించి, ఇవన్నీ కూడా అగెన్స్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో అక్కడ పెద్ద మొత్తంలో వాళ్ళు హర్యానా, పంజాబ్ రైతులు పోరాటం చేసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నార్త్ వాళ్ళకంటే ఎక్కువ సౌత్ వాళ్ళు ట్రైన్లలో పోయి ఆ పోరాటాలకు మద్దతు ఇచ్చి వాళ్ళతో పాటు వాళ్ళకు న్యాయం జరిగేంత వరకు పోరాడినటువంటి వ్యవస్థలో సౌత్ ఇండియానే ఎక్కువ పార్టిసిపేట్ చేసి. సో ఇప్పుడు మీ RRD అనేది ఓన్లీ ఇన్ తెలంగాణ, దేశం అంతా? అంటే ప్రజెంట్ తెలంగాణ. ఓకే. మెల్లిమెల్లిగా ఎస్పెషల్లీ దక్షిణ భారతదేశం నుంచి ఉత్తర భారతదేశం వరకు కూడా తీసుకుపోతాం. కానీ నెక్స్ట్ ఇయర్ వరకు మన మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగా ఆర్గనైజేషన్ స్టార్ట్ చేసాం. నెక్స్ట్ ఇయర్ మహాత్మా జ్యోతిబా పూలే గారి వర్ధంతి సందర్భంగానే మళ్ళీ మీటింగ్ పెడతాం. అప్పటి వరకు గ్రౌండ్లోకి వెళ్ళి ప్రజలలో మా సైనికులని రూపొందించుకోవడం. బ్లాక్ షర్ట్ దానికి ఏమన్నా లేదన్న, మామూలుగా నేను నల్లగుడ్డ కాబట్టి కొంచెం ఇది ఇంకా నలుపు అయితే నేను కొద్దిగా మంచిగా కనబడతా బ్రైట్ గా అని చెప్పేసి ఇంటర్వ్యూ కోసం వేసుకొచ్చుకున్నాను. అంతే. బ్లూతో పాటు బార్డర్ ఆఫ్ కాషాయం ఉంటది. ఓకే. కాషాయం ఎందుకు మళ్ళీ? కాషాయం అనగానే ఇదే, అంటే ఇది ప్రజలకు తెలియాల్సిన విషయం ఏంటంటే, కాషాయం అంటే కషాయిగా మార్చి పడేసిండ్రు. కాషాయం అంటే శాంతియుత విప్లవం, బుద్ధుడు అశోకు నుంచి మొదలుకున్నటువంటి గొప్ప
మీరు బుద్ధిస్ట్ మాంగ్స్ని చూడండి, కాషాయంలోనే ఉంటారు. ఓకే. సో కాషాయం అనేది పీస్ ఆఫ్ వార్ అన్నట్టు, శాంతియుత విప్లవం. దాన్ని అట్లా తీసుకొని వస్తాం తొందరలోనే. ఓకే. సో ఒక ట్రెండ్ క్రియేట్ చేస్తారు మీరు. ఎస్. సో ఏ స్థాయిలో మీరు పని చేయగలుగుతారు? ఇప్పుడు సంఘాలు అనగానే మళ్ళీ భయం అవుతుంది. లేదన్న, అయితే ఇది సంఘాలు అనగానే భయం అవుతుంది. ఇది ఒక ఉమ్మడి ప్లాట్ఫామ్. కాన్స్టిట్యూషన్ అంటే ఇది కేవలం మాలమాదివులకు, ఎస్సీ బీసీల మైనార్టీలకు సంబంధించింది కాదు. ఓకే. ఆ ప్లాట్ఫామ్ ఎట్లా ఉంటుందంటే, వేరే వాళ్ళు ఏ ఆర్గనైజేషన్లో పనిచేస్తున్నప్పటికీ కూడా ఒక ఉమ్మడిగా ఖండించాల్సినటువంటి సందర్భం ఉంటుంది కదా. ఆ సందర్భంలో మాకు ఒక ప్లాట్ఫామ్ ఏర్పడాలి. మా బేస్ మాకే ఉంటుంది, మళ్ళీ ఉమ్మడి ప్లాట్ఫామ్ అందరినీ కలుపుకొని పోయేటువంటి ఆలోచన కూడా కలిగి ఉంటుంది. మీరే అధ్యక్షులు దానికి? 100%. ఏమైనా పాటలు ఏమైనా రాశారా ఈ రాజ్యాంగం మీద? దాని కార్యాచరణ అసలు దీనికి సంబంధించినటువంటి ఎస్టాబ్లిష్మెంట్ నెక్స్ట్ మహాత్మా జ్యోతిబా ఫులే వర్ధంతి దాకా అసలు ఏం చూపెట్టేది లేదు. ఓకే. మా కార్యాచరణ సమాధానం చెప్పాలి అంతే. ఓకే. సో మొత్తం జిల్లాల వారీగా టీంలు ఇవన్నీ ఏర్పాటు స్టార్ట్ అయినాయి. ఆల్రెడీ 33 జిల్లాల టీంని, రాష్ట్ర కార్యవర్గ సభ్యాన్ని, 620 మండలాలని, 13,900 చిల్లర గ్రామాలలో కూడా దాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి. సో మీరు ఎస్టాబ్లిష్ చేయబోతున్న ఈ RRD రాజ్యాంగ రక్షణ దళ్ రాజ్యాంగాన్ని రక్షించాలని, దట్టు ఇవాళ అంబేద్కర్ గారి వర్ధంతి. సో మీరు కూడా అక్కడ గేట్లు ఓపెన్ చేయకపోయేసరికి 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం దగ్గర ఒక వీడియో కూడా చేసినట్టున్నాను. సో ఈ సందర్భంగా ఒక మంచి పాట ఒకటే, ఇప్పుడు ఏ పాట పాడినా విప్లవానికి సంబంధించిన సూచిక కాబట్టి అంటే ఇవాళ అంబేద్కర్ రాజ్యాంగ రక్షణ దళ మీరు ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి దాన్ని సూచిస్తూ, రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. రాజ్యాంగము అణువు అణువులో జీవము నింపి, నేల మీద ప్రతి జీవజాతికి మనుగడ చూపి. ప్రపంచమే ప్రశంసించేలా ప్రతిదీ పొందుపరిచాడు, ప్రపంచమే ప్రశంసించేలా ప్రతిదీ పొందుపరిచాడు. విశ్వములో ఉన్న జ్ఞానులకు గురువులాగా నిలిచాడు. ఏమైపోయే వాళ్ళమో అంబేద్కర్ లేకుంటే, ఏ చీకటి మింగునో తను వెలుగై రాకుంటే. సో గొప్ప పాట ఇది. థ్యాంక్ యూ. యా. ఇప్పుడు ఈ అంశాన్ని కొంత పక్కన పెడితే, మేము కూడా మొన్న వెళ్ళి రావడం జరిగింది. చాలా సంవత్సరాల తర్వాత పత్రికా విలేకరులు, మీడియా మిత్రులు, అంటే నిజ నిర్ధారణ కావచ్చు, వాస్తవికతను దగ్గరగా చూపించేటువంటి ప్రయత్నం చేసిన మీకు కావచ్చు, ప్లస్ టీ కావచ్చు, మీ అందరికీ కూడా నిజంగా ప్రజల తరపున, మా సంఘం తరపున నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే శ్రీదేవి బాత్రూమ్ టబ్లో చచ్చిపోతే 5 స్టార్ హోటల్లో బాత్రూమ్ టబ్బు చుట్టూ తిరిగినటువంటి ఛానళ్ళు వేరైతే, నిజంగా హిడ్మా అనేటువంటి వ్యక్తి యొక్క జీవన చిత్రం ఎట్లా ఉంది, ఆయన లగ్జరీ లైఫా లేకపోతే ఏ రకమైన జీవితాన్ని జీవిస్తుందని చెప్పేసి చాలా ప్రాక్టికల్గా చూపించాం. మీకు నిజంగా కృతజ్ఞతలు. సో ఆపరేషన్ కగార్లో భాగంగా మొన్న హిడ్మా మరణించినంత వరకు ఈ జరిగిన దీన్ని మొత్తాన్ని మీరు ఎట్లా విశ్లేషిస్తారు? నేను ఒకటే విషయం చెప్తాను, అంటే మెజారిటీ మూర్ఖులకి ఇది నచ్చకపోవచ్చు, నేను ప్రజలని అన్నాను. వాళ్ళు మూర్ఖులు. మీరు వెళ్ళి చూసిన జస్ట్ అట్లా ఒక సర్పంచ్ స్థాయి వ్యక్తి లీడర్షిప్ చేస్తేనే ఫార్చునర్ కార్లలో పల్లెటూర్లలో తిరిగేటువంటి పరిస్థితి నుంచి, కాలినడక తప్ప 4-వీలర్ వెహికల్ కూడా పోలేని పరిస్థితుల నుంచి, ఒక దేశమే దేశంలో ఉన్న ప్రజల్ని ఆలోచింపజేసేటువంటి ఒక నాయకుడు ఉద్భవించిండు అంటే అక్కడ పరిస్థితులు మీకు వాళ్ళ లోపల నిజాయితీ కనిపించిందా లేదా? ఆయన ఇల్లు మాత్రం మొత్తం కట్టెలు తప్ప ఏం లేదు. మీరు చూపించేంత వరకు కూడా మాకు కాళ్ళకి చెప్పులు లేవు. ఎస్, అంటే ఒకటే ఆలోచించాల ప్రజలకు కూడా, దయచేసి అట్లాంటి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, అంటే సాగ్రిగేషన్ అంటారు దాన్ని, ఆటవిక జీవితాన్ని జీవించే దాంట్లో నుంచి అత్యాధునితమైనటువంటి AK-47 పట్టుకోవాల్సినటువంటి పరిస్థితి ఎందుకు కలిసింది. రెండోది, నిన్న కాక మొన్న ఒక వీడియో రిలీజ్ అయిందన్న, మన ఆర్మీ ఆఫీసర్స్ మధ్యన ఒక అమ్మాయిని 2 చేతులు వెనక్కి ఇరిసి కట్టి ఆమెను ఎక్కడెక్కడో తాకుతూ, వాణ్ణి చేసుకుంటావా పెళ్ళి, వీణ్ చేసుకుంటావా, వీడు నచ్చిందా, వాడు నచ్చిందా అని చెప్పేసి మన ఆర్మీ జవాన్లు ఆమెతో మిస్బిహేవ్ చేస్తూ వీడియో తీసి బయట పెట్టారు. అంటే ఎందుకు ఆ సెక్టార్ ఆఫ్ పీపుల్ ఈ దేశానికి ద్రోహుల్లాగా కనిపించే ప్రయత్నం చేస్తూ ఉన్నారనే విషయంలో, వాళ్ళంతా కూడా భారతీయులు. భారతదేశపు రాజ్యాంగం ఏర్పాటు చేసిన, ప్రభుత్వం చేత ఏర్పాటు చేసిన సదుపాయాలని కూడా పొందలేని వాళ్ళకి ఎలక్ట్రిసిటీ లేదు, వాళ్ళకి మున్సిపల్ వాటర్ లేవు. నాకు తెలిసి మెజారిటీ ప్రజలకు ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నుంచి దక్కాల్సిన చౌక ధర సంబంధించినవి కూడా దక్కవు.
రెండోది అక్కడ పెద్దగా నాకు తెలిసి ఎడ్యుకేషన్ కూడా ఆడ అసలు 4-వీలర్ లేదు, ఇంకా ఎడ్యుకేషన్ ఆడకెళ్ళారు. అంటే వీళ్ళు భారత ప్రజలైనప్పటికీ కూడా భారత ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఏ ఫెసిలిటీకి కూడా నోచుకోలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితిలో బతుకుతున్న వ్యక్తులు ఆయుధం పట్టుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనే విషయము ప్రజలు ఆలోచించాలి. అప్పుడు ఎవరు దుర్మార్గులు, వాళ్ళు చేస్తున్న పోరాటం మంచిదా, వాళ్ళు చేస్తున్న పోరాటం ప్రభుత్వానికి వ్యతిరేకమైనదా, వాళ్ళు చేస్తున్న పోరాటం ప్రజలకు వ్యతిరేకమైనదా, అసలు వాళ్ళ పోరాటం ఎవరి మీద అనే విషయం ఇప్పటికీ కూడా సామాన్యమైనటువంటి జనాలకు అర్థం కానిటువంటి పరిస్థితి. నేను ఒక రాజ్యాంగాన్ని మిగతా సమాజానికి పరిచయం చేస్తున్నటువంటి ఒక కాంట్రిబ్యూటర్గా నేను ఆయుధాలు పట్టుకోవడాన్ని వ్యతిరేకిస్తాను, నక్సలిజాన్ని వ్యతిరేకించాను. బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన భారత రాజ్యాంగం ప్రకారము ప్రజాస్వామ్యబద్ధమైన పోరాటాలు చేయమని అంబేద్కర్ గారు. మెజార్టీ ప్రజలైన మీకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని యాజ్ పర్ జ్యుడిషియల్ ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి పోరాటం ద్వారా మీరు పోరాటం చేయమని చెప్పినాడు. ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినటువంటి విషయాన్ని దాటి వాళ్ళు ఆయుధాలు పట్టుకున్న ఇమీడియట్లీ వాళ్ళంతా కూడా ప్రభుత్వాన్ని, ప్రజల్ని ప్రొటెక్షన్ చేయాల్సినటువంటి పోలీసులకు ఆటోమేటిక్గా శత్రువులు అయిపోయారు. అంటే ఇంకొక యాంగిల్ కూడా ఉంది. ఇప్పుడు ప్రతి ఆదివాసీ చేతిలో ఒక ఆయుధం ఉంది. అవును. సో ఆయుధం లాగానే పోల్చండి దాన్ని కూడా. వాళ్ళు ఏదో ప్రజల్ని కాల్చడానికో ఇంకెవరిని కాల్చడానికో దాన్ని ఉపయోగించట్లేదు కదా. వాళ్ళ మీద దాడికి వచ్చినప్పుడు వాళ్ళ రక్షణ కోసం కాలుస్తున్నారు అన్నది ఇంకొక సెక్షన్ ఆఫ్ పీపుల్ వాళ్ళు మాట్లాడుతున్నారు. 100% నేను కాదని చెప్పనట్లేదు. అయితే ఇక్కడ ప్రభుత్వాల విఫలం వల్లే వాళ్ళు ఆయుధాలు పట్టుకోవాల్సి వచ్చిందని చెప్పి నేనంట. ఇప్పుడు మీరు యాజ్ 2025 భారతదేశానికి దగ్గర మనకి ఇండిపెండెన్స్ వచ్చి 78-79 ఇయర్స్ అవుతున్నటువంటి ఈ సందర్భంలో కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎలాంటి ఫెసిలిటీ వాళ్ళకు లభించలేదంటే వాళ్ళని అభివృద్ధి చెందించడంలో ప్రభుత్వం ఫెయిల్ అయింది. ఈవెన్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి తీసుకుంటే ఇలా మోడీ వరకు కూడా ఫెయిల్ అయిందని చెప్పొచ్చు. దానికి నిలువెత్తిన నిదర్శనమే అది. ఓకే. సో వాళ్ళ సంరక్షణ కోసంతో పాటు అడవి సంరక్షణ కోసం ఆయుధాలు పట్టుకున్నారు, ఇంకో సెక్టర్ మాట్లాడుతున్నటువంటి దానికోసం. సో నేను ఏమంటానంటే వాళ్ళు ఎప్పుడు కూడా సామాన్యమైన జనాల్ని చంపిన చరిత్ర ఇప్పటి వరకు మనం ఎక్కడ చూడలేము. ఆయుధాలు పట్టుకున్నంత మాత్రాన, లేకపోతే దారి దోపిడీ చేసిండ్రు, ఒక బిజినెస్ మ్యాన్ని పట్టుకొని వెంబడించి చంపి ఆయన ఆస్తులు లాక్కున్నారనేటువంటిది ఎక్కడ కూడా వినలేము. బట్ రాజ్యాంగం దానికి విరుద్ధంగా ఇది ఆయుధం పట్టుకోవడం కరెక్ట్ కాదని ఒకటే ఒక విషయంలో కదా ఆపరేషన్ కగారు పేరు మీద వాళ్ళని చంపుతున్నారు. ప్రభుత్వమే చంపేటువంటి సుస్థిర అధికారాన్ని తీసుకున్నారని చెప్పి ప్రకటించుకున్నారు. రెండో విషయం, వాళ్ళకి ఒక డెడ్ లైన్ పెట్టి అంతలోపు మీరు లొంగిపోయినారు. ఒకవైపు శాంతి చర్చల కోసం లొంగుబాటుకు పిలుస్తూనే చంపేయడం అనేది మాత్రం ఇది పక్కా రాజ్యాంగ విరుద్ధం అని చెప్పి నేను దానికి పక్కా ఖండిస్తాను. ఇప్పుడు మెల్లిమెల్లిగా మీడియా మిత్రుల ద్వారా బయటకు వస్తున్న విషయాలు, ఆయనకు అనారోగ్యం ఉండడం వల్ల హాస్పిటల్ తీసుకుపోయి కావాలని చెప్పి చంపారు అని చెప్పి, సో ఇవన్నీ బయటకు వస్తున్నాయి. ఒకటి, వాళ్ళ వల్ల సామాన్యమైన జనాలకు ఎక్కడ కూడా అన్యాయం జరగలేదు. ఎందుకు ఇంత క్రేజ్ హిడ్మాకి సోషల్ మీడియాలో కానీ ఎక్కడ చూడు ఆయన ఫోటోతో టీ-షర్ట్స్ రావడం కానీ లేకపోతే పుస్తకాలు రావడం కానీ ఇంత క్రేజ్ ఎందుకు ఆయన మీద వచ్చిందని మీరు అనుకుంటున్నారు? క్యూబా దేశం విముక్తి కోసం పోరాటం చేసిన ఎర్నాస్టో గువేరా ఆయన దేశం కాదు అది. క్యూబా చెగోవీరా దేశం కాదు. కానీ చెగోవీరాను చంపిన వాళ్ళకే రోల్ మోడల్ ఇండియాలో. ఎందుకు? చెగోవీరా విలాసవంతంగా తిరుగుతున్నటువంటి క్రమంలో అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి మానవ సంబంధితమైనటువంటి వ్యవస్థను, అక్కడ ఉన్నటువంటి పేద ప్రజల మంచి మనస్సుని, అక్కడ ఉన్నటువంటి నాగరికతని ప్రేమించినటువంటి ఎర్నాస్టో చెగోవీరా అమెరికన్స్ చేత పీడింపబడుతున్నటువంటి ఆ క్యూబాని విముక్తి చేయాలనుకున్నాడు కాబట్టి ఆయన ఫ్రీడమ్ ఫైటర్ అయ్యాడు. ఇయ్యల్లా హిడ్మా యొక్క త్యాగాన్ని అర్థం చేసుకోలేని మూర్ఖులు అమెరికా లాంటి వాళ్ళే కదా. వాళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ ఆయన చేసిన పోరాటం ఎవరికి సంబంధించింది అనే విషయం అర్థం చేసుకున్న ప్రజలు ఆయన ఇష్టపడుతున్నారు. సో హిడ్మా లాంటి జీవితం అనుభవించిన వాళ్ళకి ఎప్పటికీ హిడ్మా హీరోనేనా? దాన్ని ఎవ్వరు ప్రభుత్వం ఎన్ని నిర్బంధాలు పెట్టినా అంతెందుకు వెన్ ఐ వాజ్ అన్ ఇంటర్మీడియట్ స్టూడెంట్ గద్దరన్న పాటలు వినడం కూడా ఈ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో, అప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో నేను ఇంటర్మీడియట్లో గద్దరన్న పాటలు వినడం కూడా నేరమే. ఎవరైనా పాటలు వింటే మేము అంటే మా పాటలు వినడాన్ని ఎవరు ఆపలేకపోయాడుగా. అంటే ప్రజలకు ఇష్టమైన దాన్ని ఎవరు ఆపగలుగుతారు? ఏ ప్రతిబంధకాలు వాళ్ళని అడ్డుకుంటే. సో ఎప్పటికీ హిడ్మా లాంటి పేదరికమైనటువంటి జీవితాన్ని అనుభవించిన వాళ్ళకి హిడ్మా ఎప్పుడు హీరోనే. ఒక పాట జయరాజ్ చాలా అద్భుతంగా రాస్తాడు. ఏమనంటే వాళ్ళు చేసిన త్యాగం గురించి రాస్తాడు. దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే,
చెరువు కుంటాలెన్ని పోసినా ఒక్క సేను కంకి వీళ్ళు ముట్టలే, దొరల భూములెన్ని పంచినా ఒక్క సెంటు భూమి వీళ్ళు అడగలే, చెరువు కుంటాలెన్ని పోసినా ఒక్క సేను కంకి వీళ్ళు ముట్టలే, ఆకలు దప్పులు మరచిరి అడవిలో అన్నలై తిరుగుతుండిరి ఎవ్వరో ఈ బిడ్డలు, నింగిలో నెలవంకలు ఎవ్వరో ఈ పిల్లలు, అడవి మల్లె పువ్వులు, పేరు కొరకు వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్ది మూట కూడా ఉండదు, పేరు కొరకు ఎప్పుడు ఎప్పుడు నిజమైన పేరు చెప్పరు వాళ్ళు, పేరు కొరకు వచ్చి రందున అవ్వ అయ్య పెట్టిన పేరు చెప్పరు, ఆస్తి కొరకు వచ్చి రందున వీపున సద్ది మూట కూడా ఉండదు, చెట్టన్న పుట్టన్న రాయన్న రప్పన్న చీకట్లో వెన్నెలై కాసేటి చంద్రులు ఎవ్వరో ఈ బిడ్డలు, నింగిలో నెల వంకలు ఎవ్వరో ఈ పిల్లలు, అడవి మల్లె పువ్వులు. ఎంత అద్భుతమైన సాంగ్. వాళ్ళ త్యాగం అంతే కదన్నా, వాళ్ళ పేరు చెప్పరు, టైంకి అన్నమే దొరకదు, వాడు ఏ ఆస్తిని కూడా కట్టుకుని ఏడ మోసుకోపోతారన్న. సో అంత పెద్ద నాయకుడు ఆ పార్టీలో వాళ్ళ తల్లి పరిస్థితి చూడండి, మరి మీరు పోయి చెప్తే ఎంత దారుణమైన సిచ్యువేషన్ లో బతుకుతున్నది. మీరే అడిగిండ్రు ఎన్ని, మీరు పోయేసరికి ఆమె కూలికి పోయొచ్చింది కదా ఇక. అవును, వయసుకు లేరా మరి ఇక్కడ చిన్న చిన్న ఈ పార్టీకి సంబంధించినటువంటి రూలింగ్ తిరుగుతున్నా అని చెప్పేసి మాట్లాడేటప్పుడు కోట్ల రూపాయలు సంపాదించే సెటిల్మెంట్లు అవి ఇవి అని చెప్పి, నిజాయితీ గలటువంటి త్యాగానికి, నిజాయితీ గల పోరాటానికి ఖచ్చితంగా మనుషుల నిజాయితీ గల పోరాటం ఎప్పటికీ చిరస్థాయిగా నిలిచిపోతుంది. వాళ్ళు ఎవ్వరు ఆపాలి. మీరు అనుకుంటున్నారా నిజంగానే ఎన్కౌంటర్ లోనే ఆయన చనిపోయిందని? లేదు లేదు, అంటే హిడ్మా గురించి మనం చాలాసార్లు పలు కథలు విన్నాం. హిడ్మా ఒకసారి టార్గెట్ చేస్తే చాలా తెలివిపరుడు, ఆయన ఏదైనా టార్గెట్ చేస్తే చేయగలుగుతాడు అని చెప్పేసి ఎన్నోసార్లు విన్నాం. అట్లాంటిది ఇప్పుడు ఈ సందర్భంగా మాట్లాడితే కూడా చాలా మంది కోపం వస్తుంది. కానీ ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు ఎంతమంది ఉద్యమకారులని శాంతి చర్చల పేరు మీద పిలిచి తర్వాత టార్గెట్ చేసి చంపలేరన్నా. ఎప్పుడైనా నక్సలైట్ అని నమ్మించి మోసం చేయడమే. సో నేను వాళ్ళని ఏమని అంటాను, నా ఉద్దేశం ఏంటంటే అట్లా ప్రాణాలు కోల్పోవడం కంటే ప్రజలలో ఉండి ప్రజాస్వామ్య ఉద్యమాలు నిర్మాణం చేసి అంబేద్కర్ గారు కోరుకున్నట్టు మనమే పోరాటం చేసి అసెంబ్లీలలో పార్లమెంట్లో ఉండాలనేదే నా ఆలోచన. అంటే ఇంకా అక్కడ ఉండి ఇంకా ఫైట్ చేయడం అన్నది కష్ట సాధ్యమే. అంటే ఇప్పుడు హైదరాబాదు, బెంగళూరు, చెన్నై సిటీలలో ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తుంది అన్న, మీరు ఒకసారి పోతే ఇంకా అన్న ఇప్పుడు ఈ 2025లో కూడా భారతదేశంలో లక్షలాది గ్రామాలకి ఎలక్ట్రిసిటీ లేదు. ఇక్కడ ఆదిలాబాద్ పోయినా ఇంకా ఉన్నాయి. మరి నేను ఏమంటానంటే అది ఆ త్యాగం చేయాల్సిన పని లేదు. ఇలా మేము ఉన్నాం. నేను 2007లో జర్నీ స్టార్ట్ చేసిన. నేను ఒక ప్లేస్ పోతున్నా అంటే నలుగురు కలిసి సరే రాయేసిన మా ఇంటి దగ్గర భోజనం చేయాలని చెప్పి ఒక 4 రకాల వంటకాలు చేసి ప్రభుత్వం చేతనే మనం ప్రొటెక్షన్ తీసుకొని ప్రజాస్వామ్య ఉద్యమాలు చేయాలని నేను అంటున్నాను. ఆ రోజులలో ఆ త్యాగం నడిచింది, ఆ రోజులలో పోరాటం నడిచింది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేనప్పుడు మనం ప్రజాస్వామ్యంలో కలవాలనేది నా కోరిక. ఎన్కౌంటర్ల మీద పాట పాడింది మొన్న మీరు, ఆ పాట మీరు అడిగితే మన ఈ సందర్భంగా రచయిత పేరు మిఠపల్లి సురేందర్. ఓకే, చాలా అద్భుతంగా అంటే అడగవే అమ్మ ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మ నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారో, అడగవే అమ్మ ఉన్నవాడు మేడ మీద మేడలెన్నో కట్టుతుంటే, లేనివాడు మేడ ముందే పూరి గుడిసెలో బ్రతుకుతుంటే, ఇదే నా దేశం మారిన తీరు చూడవే పేదల కలిపోరు, రాజ్యమున రాజకీయ జెండాలు తప్ప మరేమీ మారలే, అడగవే అమ్మా ఈ భారతదేశం వెలుగుతోందట, అడగవే అమ్మా నేనడిగితే ఎన్కౌంటరు, నువ్వు అడిగితే ఏమంటారు. ఎప్పుడో రాసిన మిట్టపల్లి సురేందర్, కానీ దశాబ్దాల కాలాలు దాటినా బూటకు ఎన్కౌంటర్కి అది ఉపయోగపడతానే ఉన్నది పాట. మీ మిత్రుడు ఎక్కడ ఉన్నాడు? బైరి నరేష్ నిరంతరం ప్రజాస్వామ్య ఉద్యమాలు. మొన్న జాతీయ మహాసభ జరిపిండు మహారాష్ట్రలో 450 ఫ్యామిలీలతో, చిన్న చిన్న బుడ్డ పిల్లలతో, భార్య పిల్లలు అమ్మ, చాలా అద్భుతమైనటువంటి. బైరి ఎప్పుడు ఉంటాడు. నేను ఆ రోజు కూడా చెప్పిన, బైరి నరేష్ ఆ ఒక్క విషయంలో
తను మాట్లాడిన భాష ఒక్కటే పొరపాటుగా ఉంది తప్ప ఆయన కూడా ఒప్పుకున్నాడు కదా పాపం. చాగంటి గారు అదే కంటెంట్ మాట్లాడారు, గరికపాటి గారు అదే కంటెంట్ మాట్లాడారు. కాకపోతే మనడు కొంచెం తెలంగాణ వరంగల్ జిల్లాలో పుట్టి పెరగడం వల్ల ఆ భాష కొంచెం రూడ్గా ఉండేసరికి ఎదుటోళ్ళకి గాయం అనిపించింది తప్ప ఇట్స్ అ గుడ్ ఇంటలెక్చువల్. నేను క్రాంతి సిగ్నేచర్ క్రాంతి మా ఊరికి వచ్చినప్పుడు కూడా చెప్పిన మెల్లిమెల్లిగా అర్థమే. అందుకే ఇప్పుడు గొప్ప మాట ఏమంటారు అంటే సత్యం మొదట నవ్వుల పాలవుతుంది, తర్వాత తిరస్కరించబడుతుంది, చివరికి అంగీకరింపబడుతుంది అన్నట్టు ఇలా బైరి నరేష్ మాట్లాడుతున్నటువంటి విషయం మెల్లిమెల్లిగా ప్రజలకు కూడా అర్థమవుతుంది కానీ. సో ఇప్పుడు బీసీ రిజర్వేషన్ల మీద పెద్ద చర్చ నడుస్తున్నది. అవునన్నా. ఇప్పుడు మీరు కూడా ఈ సంఘాలు వీటి మీద పెద్ద 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 పాటలే రాశారు. అవును. దళిత సంఘాలను అయితే మీరు తూర్పార పట్టారు, కొన్ని సంఘాలు ఇవన్నీ దేనికోసం ఉన్నాయని. సో ఈ పరిస్థితుల్లో ఈ రిజర్వేషన్ల అంశము రాజ్యాధికారం దిశగా అంటే ఆ వైపు పోరాటంగా ముందుకెళ్తుందని మీకు అనిపిస్తుందా? అంటే అట 20-30 సంవత్సరాల కింద పోల్చుకుంటే ఇప్పుడు మీలాంటి వాళ్ళు కావచ్చు, మల్లన్న కావచ్చు, బీసీలలో ఒక చైతన్యం మొదలైంది. చైతన్యం మొదలవుతూనే ప్రభుత్వాలు బీసీలని ఎస్సీలని ఎస్టీలని అందరి మోసం చేసుకుంటారు. వచ్చినాయి. ఏ ప్రభుత్వం మంచిదనట్లే, ఏ ప్రభుత్వం చెడ్డదనట్లేదు. కానీ మొన్న రీసెంట్గా 42% రిజర్వేషన్ బీసీలకు కావాలా, దీన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పేసి గత ప్రభుత్వంలో ఉన్న బీఆర్ఎస్ ముందుకు రావడం, ప్రజెంట్ స్టేట్ గవర్నమెంట్లో ఉన్న కాంగ్రెస్ ముందుకు రావడం, మొత్తం యావత్ భారతదేశాన్ని పరిపాలిస్తున్న బీజేపీకి ముందుకు రావడం అయితే బీసీలని 100% పిచ్చి వాళ్ళని చేసింది అనేటువంటి ఒక గొప్ప నిదర్శనం ఇప్పుడు బీసీలలో ఆలోచన మొదలైంది. మరి అసలు ఎవరు ఇవ్వాలి? ఈ రాష్ట్ర ప్రభుత్వం ఏమో మాకేం సంబంధం లేదు చేయమని కేంద్రానికి పంపినమంటుంది. కేంద్రం ఏమో మేము చేస్తా అంటే కాంగ్రెస్ గవర్నమెంటే వద్దంటుంది. ఈ మధ్యలో ఉన్నటువంటి అంబట్ల తెట్లు మేము ఎప్పటి నుంచో మద్దతు ఇస్తున్నామని చెప్పి మాట్లాడుతూ ఉన్నాం. ఏబిసిడి వర్గీకరణ జరిగిందన్న పార్లమెంట్లో చట్టమైందా? రేవంత్ రెడ్డి గారు చేసిరా? ఇక్కడే చేసిరు కదా. సుప్రీంకోర్టు ఆదేశాలు కాదు, గైడ్ లైన్స్. అదే గైడ్ లైన్స్ తోటి ఇక్కడ కంప్లీట్ చేసి. మరి మేము అంటున్నాం కదా, మేము ఎస్సీలో మా మందకృష్ణ మేము అందరం కలిసి చెప్తున్నాం బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి నీకేం బాధ? నీకు పార్లమెంట్లో చట్టం చేయకుండానే నీ ఇష్టారాజ్యానికి ఏబిసిడి వర్గీకరణ ఇచ్చినావు. మేము 4 రోజులు మొత్తుకున్నాం, తర్వాత సైలెంట్ అయిపోయాం. నువ్వు ఇవ్వడానికి బాధ ఏంది రేవంత్ రెడ్డి? 42% రిజర్వేషన్ బీసీలకు ఇవ్వడానికి నీకు బాధ ఏందని అడుగుతున్నాను నేను. ఈయననేమో ఆలమేతెత్తాడు. రేవంత్ రెడ్డి గారు ప్రశ్నించిందని నేను యాక్సెప్ట్ చేస్తాను. మరి ఏబిసిడి వర్గీకరణ అది ఆలోచించరు. బీజేపీతో మాకేమవసరం, నేను చేసేస్తాను ఆ స్టేట్లో అని చెప్పేసి. ఇదే ఏబిసిడి వర్గీకరణ గత ప్రభుత్వము కర్ణాటకలో చేస్తుంది. ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏమన్నది, మేము రాగానే ఏబిసిడి వర్గీకరణ బంద్ చేస్తామన్నారు. కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏబిసిడి వర్గీకరణ బంద్ చేసింది. ఈయన కాంగ్రెస్ గవర్నమెంట్ రాగానే ఏబిసిడి వర్గీకరణ చేసింది. అంటే బీసీలు ఎందుకు మీరు ఏం మారుస్తున్నారో చెప్పి అంటున్నా. నీకు పార్లమెంట్లో చట్టం చేయాల్సిన పని లేదు, నువ్వు ఫస్ట్ స్టేట్లో చేయి. ఈ స్టేట్ మిగతా దానికి ఆదర్శం. కానీ బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చిన ద గ్రేట్ స్టేట్ ఇన్ తెలంగాణ అని చెప్పి రాని నీకు మంచి సీఎంగా పేరెత్తది కదా. మేము జీవో తెచ్చినాము, కోర్టు అక్కడ అడ్డుకున్నది, నీకు కేంద్రానికి పంపిన వాడు ఆయన ఓకే చేస్తలేడు, 9th షెడ్యూల్లో పెట్టాలన్నది కదా చర్చ. మరి ఆయన చేస్తలేరు, మేమేం చేయలేకపోతున్నాం. ఇదంతా డ్రామా అన్న, అఫ్ కోర్స్ ఇదంతా డ్రామా. బీసీలు మోసం చేయడం. ఇప్పటికైనా బీసీ ప్రజల కళ్ళు తెలిసి ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మద్దో ఆలోచన చేయాలి. మేము కూడా ఫస్ట్ నుంచి మొత్తుకునేందుకు ఈ దేశంలో సింహభాగం బీసీలు. వాళ్ళు చైతన్యం అయితే వాళ్ళ పక్కన మేముంటాం. ఎందుకంటే ఆకలితో అందరం కలిసిన వాళ్ళం, అవమానం అనుభవించిన వాళ్ళం కాబట్టి మాకు తెలుసు. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక గొప్ప మాట చెప్తారు, చాలా మందికి అర్థం కాదు. ఇప్పుడు ఎకనామికల్ వీకర్ సెక్షన్ ఎవరు అడిగి చేసిరా? ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ఎవరిని అడిగి చేశారు? నీ దగ్గర ఏం ఎంపైరికల్ డాటా ఉంది? నిజంగానే అగ్రవర్ణాలు ఉన్నటువంటి పేదలు ఎంత, వాళ్ళ శాతం ఎంత? నువ్వు ఎట్లా 10% రిజర్వేషన్ ఇచ్చావు? ఎవరైనా అడ్డుకున్నారు దీన్ని బీసీలు అడగలే, ఎస్సీలు అడగలే, ఎస్టీలు అడగలే. ఎందుకు? బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తారు, వీఆర్ నాట్ బెగ్గర్స్ ఆఫ్ దిస్ కంట్రీ, వీఆర్ షేర్ హోల్డర్స్ ఆఫ్ దిస్ కంట్రీ అంటాడు. ఈ భారత ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రతి దాని మీద మేము భాగస్వాములు అన్నాడు. అగ్రవర్ణంలో ఉన్నటువంటి పేదలు కూడా భాగస్వాములే. మరి బీసీలకు ఇవ్వడంలో నీకు నొప్పేంది? బీసీ సమాజం ఆలోచించి ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లలో కూడా అదే పరిస్థితి. అంబేద్కర్ గారి టైంలో రాజకీయ రిజర్వేషన్ ఉండాలి బీసీలకు కోసం అని చెప్పన్నాడు. కానీ బీసీ సమాజానికి అది లేకపోవడం వల్ల ఇలా ఒక మనిషి మనస్తాపానికి ఎదురుపోయి ఈశ్వరాచారి పోయి అంటే తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఆత్మహత్యలు చేసుకునే దుస్థితిలో మనం ఉన్నామంటే ఇప్పుడు ఇట్లా మాట్లాడగానే మనలో కోపం వస్తుంది. ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్న టైంలోనేమో ఎప్పుడు బీసీ నాయకులు ఉన్నారు. మరి బీసీ నాయకులు ఏం చేస్తున్నట్టు? అవును, నాకైతే నవ్వొచ్చింది. కవిత గారి దగ్గరికి పోయారు మనోళ్ళే మద్దతు ఇవ్వమని, ఈటెల రాజేంద్ర దగ్గరికి పోయారు మనోళ్ళే మద్దతు ఇవ్వమని, మళ్ళీ టీఆర్ఎస్ దగ్గరికి పోయారు మద్దతు ఇవ్వమని, మళ్ళీ కాంగ్రెస్ దగ్గరకు. అసలు ఇంతమంది మద్దతు ఇచ్చిన తర్వాత అసలు బీసీ రిజర్వేషన్ అందరు ధర్నాల బంధువులు అందరు పాల్గొన్నారు. అదే నాకు అర్థం కాలేదు. మరి వీళ్ళంతా పాల్గొంటే మన
పిల్లికి రొయ్యాల మూల కడితే ఎటువీకి తెలియదు, రాత్రి నాకు తెలియదు అన్నట్టు ఎంత ఘోరంగా అసలు బీసీ సమాజాన్ని మోసం చేస్తున్నారు. ఇప్పటికైనా బీసీ యువత మేలుకోవాలా, మీకు రావాల్సిన రిజర్వేషన్ కోసం మీరు పోరాడాలా, మేము ఎప్పుడు మీకు తోడుగా ఉంటాం. 27% రిజర్వేషన్ కాదు, అంబేద్కర్ గారు బతుకునే కాలంలో 52% రిజర్వేషన్ ఉండాలని చెప్పి అప్పుడే అన్నారు. 1947 52% రిజర్వేషన్ ఉండాలంటే ఇప్పటికి బీసీ పాపులేషన్ ఎంత పెరిగింది, అది ఆలోచిస్తలేరు మనం. ఒక పాట సామాజిక న్యాయం మీద ఎప్పుడో మాస్టర్స్ ఒక పాట రాసింది, ఈ బీసీలని ఎస్సీలని ఎస్టీలని ఈ రాజకీయ నాయకులు ఎట్లా ఉంచుతారంటే, బర్రనిస్తా గొర్రెనిస్తా పాడు బంజరు భూములు ఇస్తా, బతుకు తెరువు గడవనీకి బ్యాంకులోన అప్పులిస్తా, అన్నీ ఇస్తన్న గాని అధికారం ఇస్తానన్ననా, బహుజన ఈ దేశాన్ని నిన్నేలొద్దన్ననా. క్లియర్గా ఏమంటుండ్రు, ఇవే బీసీ సెల్ అంతే, బీసీకి సంబంధించింది ఫ్రీ బీస్. అది జస్ట్ ఇప్పటిదాకా రాజకీయ రిజర్వేషన్లు బీసీలకు లేవు అంటే నిజంగా బీసీల మీద ఈ ప్రభుత్వాలకు ఇది కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ బీజేపీ కానీ మొన్న దాకా ఉన్నటువంటి బీఆర్ఎస్ కానీ ఇదంతా కూడా మనల్ని కేవలం కూలీ సెక్షన్ కింద ఉంచడం కోసం మాత్రమే చేస్తున్నటువంటి వ్యవస్థ ఇది. అందుకే అఖిలేష్ యాదవ్ కావచ్చు, ఆ ఏరియాలో ఉన్నటువంటి లాలూ ప్రసాద్ యాదవ్ లాంటి వాళ్ళు కావచ్చు, ఆ స్థాయి నాయకత్వం ఇక్కడ నిర్మాణం కావాలని నేను కోరుకుంటున్నాను. బీసీలు ఒకవేళ నాయకత్వం అయిపోతే ఎస్సీ ఎస్టీలు ఖచ్చితంగా వాళ్ళతో కలిసి ఉంటారు. మేము ఎందుకు మోసం చేసేవాళ్ళు ఉంటాం, మేము ఎందుకు 1000 సంవత్సరాలుగా మా భుజాల ఎక్కి రాజ్యం ఎదుగుతున్నది ఎందుకుంటాం. అందుకే ఎప్పటి నుంచో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఐక్యత వర్ధిల్లాలని మొత్తుకునేది కదా అన్న. సామాజిక న్యాయం మీద మీ పాట, మీ సొంత పాట నేను మొన్ననే వాడి ఇలా సరికే అయిందిగా, సంతల సరుకాయరా సామాజిక న్యాయము, అంగడి బొమ్మాయరో అంబేద్కర్ రూపము, ఆశయమన నినాదం స్వార్థాలకే ఉద్యమం, నీత నిజాతని చెప్పి భవితను గోతిల పెట్టిన, సంతల సరుకాయరా సామాజిక న్యాయము, అంగడి బొమ్మాయరో అంబేద్కర్ రూపము. మన యాకర్ణ రాష్ట్ర ఒక పాట, ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఏనాడు మీరాలోచిస్తిరి సామాజిక న్యాయం, ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే నాయకుల అనువనువున కొలువైనది మనువాదం. 70 సంవత్సరాల భారతదేశంలో పాడండి, బాగుంది పాడుతున్నా. 70 సంవత్సరాల భారతదేశంలో ప్రతి ఒక్కడు రాజ్యాంగబద్ధంగానే మేము ఈ దేశాన్ని పరిపాలిస్తున్నాం అంటారు, కానీ అమలు కాదు. అదే కదా బాధ, 10% కూడా అమలు కాదు. ధనం మూలము ఇదం జగత్తని ప్రజలకు నూరి పోస్తిరి, ధనవంతులకే విద్య వికాసం అందేలా మీరు చేస్తిరి, ఈ దేశ సంపదను కొంతమందికే గుత్పాధిపత్యమిస్తిరి, ప్రకృతి వనరులు ప్రజల సంపదను దోసుకొని తింటుంటిరి, 1000 ఎకరాల భూములన్నీ మీ తాతల జాగీరాయను, 100 ఏండ్లుగా మా శ్రమ శక్తి మీ సంపదగా మారెను, కూటికి నోచని పేదల చేసి కాటికి పంపిస్తున్నారు, మము కాటికి పంపిస్తున్నారు, ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఏనాడు మీరాలోచిస్తిరి సామాజిక న్యాయం, ప్రజాప్రతినిధులై వ్యాపారకుల బినామీలను సృష్టిస్తిరి, ప్రభుత్వ సంస్థలు మూసివేసి మీ బినామీ శక్తులకిస్తిరి, లక్షల కోట్ల ప్రజల సొమ్మును బ్యాంకుల్లో దాయమంటిరి, మీ బినామీలకే కోట్లు అప్పిచ్చి దేశాలను దాటిస్తిరి, ఓట్లేసిన పాపానికి ప్రజలకు చిప్ప చేతుకు ఇస్తిరి, ఓట్లేసిన పాపానికి ప్రజలకు చిప్ప చేతుకు ఇస్తిరి, కోటి కొలువుల ఆశలు చూపి మము ఆకలితో చంపుతుంటిరి, ఎన్నడు పూర్తిగా అమలు చేస్తిరిరా భారత రాజ్యాంగం, ఏనాడు మీరాలోచిస్తిరి సామాజిక న్యాయం, ఏ భారత ప్రభుత్వం అమలు చేసింది అంబేద్కర్ వాదం, ఏలే పాలకుల అలువలున కొలువైనది మనువాదం. ఇలా దండేసిరు కదా అందరూ, అంతే. ఆశయాలు మాత్రం నెరవేర్చరు, అంతే. ఈ రోజు చేస్తారు, మళ్ళీ జయంతికి మళ్ళీ గుర్తు. ఈ రోజు దండేయడం పక్కన పెడితే ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని తెలంగాణకు గౌరవం దక్కించినటువంటి గత ముఖ్యమంత్రి చేసినటువంటి విగ్రహం దగ్గర కనీసం గేట్లు కూడా ఓపెన్ చేయలేదు ఈసారి. వీడియో చేసిరు కదా, ఎంత దుర్మార్గం కాకపోతే చేయాలి కదా. ఇంతమంది డిప్యూటీ సీఎం దళితులే ఉన్నాడు, ఇంతమంది మినిస్టర్ దళితులే ఉన్నారు, కనీసం దానికి ఒక కమిటీ వేసిరన్న. బాబాసాహెబ్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రావు మహోత్సవ కమిటీ వేసిండ్రు, ఆ కమిటీకి కనీసము
ఇంటిమేషన్ కూడా లేదు. అంటే వీళ్ళకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఓట్లు వేసినప్పుడు కానీ, బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఆయన జన్మదినం April 14 తప్ప December 6 గుర్తులేనంత దుర్మార్గమైన పరిస్థితి. ఏం లేదు. నాకు అక్కడ కనబడ్డ విషయం ఏంటంటే, ఇది కేసీఆర్ పెట్టిండు, అది అట్లనే మూలకుంటు సొంత డబ్బులతో కనీసం ఆ జ్ఞానం ఉండాలి కదా. ప్రజల డబ్బులతోనే పెట్టింది కదా అది. ఇలా గవర్నమెంట్ స్కూలు రేవంత్ రెడ్డి ఒకటి ఓపెన్ చేస్తాడు, రేపు ఇంకో ఆయన ఆయన అవుతుందా? కాదు కదా. ఇంత దుర్మార్గం. స్కూల్ పిల్లలు ప్రపంచంలోనే అతిపెద్ద విగ్రహం భారతదేశంలో మన తెలంగాణలో ఉన్నది హైదరాబాద్లోని, దాని విజిట్ కోసం వస్తే ఆ స్కూల్ పిల్లల్ని కూడా లోపలికి పంపిస్తలేరు. ఇక మరి కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి దళిత లీడర్లకు ఏమైనా సిగ్గునట్ట? డిప్యూటీ సీఎం మావోలేనే, మినిస్టర్లు మావోలేనే, కనీసం అడగలేని దుస్థితిలో ఉన్నారంటే వీళ్ళు ఎంత బానిసత్వంలోకి దిగిపోయారు. అంబేద్కర్ గారికి అవమానం జరిగితే వీళ్ళకి జరిగినట్టు కాదు. అసలు అంబేద్కర్ గారు లేకపోతే ఈ 31 మంది SC ST ఎమ్మెల్యేలు ఆడ కూర్చుంటారా? కొంచెమైనా నెక్స్ట్ ఎలక్షన్లలో ఓట్లు వేసేటప్పుడు ప్రజలే బుద్ధి తెచ్చుకొని వాళ్ళే ఆలోచించుకోవాలి. అంబేద్కర్ గారినే కాపాడని వాళ్ళు, అంబేద్కర్ గారినే గౌరవించిన వాళ్ళు, అంబేద్కర్ గారినే సంస్కరించిన వాళ్ళు మనం ఎంత. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు నడుస్తున్నాయి అన్న, మీది కూడా గ్రామమే కదా? అవును. సో మీ ఊర్లో కూడా ఎలక్షన్లు ఉన్నాయి, 12,000 గ్రామాల్లో ఎలక్షన్స్ ఉన్నాయి. ఎట్లుంది ట్రెండ్? అంటే ట్రెండ్ అంటే ఎవరు గెలుస్తారు పక్కన పెడితే, గ్రామాలు ఏ సిచ్యువేషన్ లో ఉన్నాయి ఇవాళ? అన్న ఓపెన్ ఊగుడు పైసలేనా? మొత్తం ఏమన్నా ఆలోచన ఉందా? అయితే అభివృద్ధి కావాలనుకుంటే అసలు అది పక్కన పెట్టన్నా, టెండర్లు వేస్తురు, వేలం పాట. ఇది ప్రభుత్వం కళ్ళు మూసుకుని ఎలక్షన్ కమిటీ ఏం బిగుతుంది నాకు అర్థం కాదు. అంటే దాని అర్థమైంది కొనుక్కుంటున్నారు అంతే, అంటే డబ్బులు ఉన్నాడే కదా సర్పంచ్, అంతే కదా. దీన్ని ఎందుకు అడ్డుకోలేకపోతున్నారు? మళ్ళీ ఇంకా దాని దేవుడి పేరు మీద పెడుతున్నారు. ప్రతి ఒక్కటి పేపర్లలో వస్తున్నది, పలానా గ్రామ పంచాయతీ 30 లక్షలకు పోయింది సర్పంచ్ పదవి అని. ఇమీడియట్ గా ఎలక్షన్ కమిషన్ వెళ్ళి అక్కడ ఎంక్వైరీ చేసి హైదరాబాద్ చేయాలి కదా. హైదరాబాద్ చుట్టుపక్కల అయితే కోర్టు దాటుతుందన్న, కోర్టు దాటుతుంది. ఇది ఇది ఏం పాలన? ఇది కాంగ్రెస్ ప్రజాపాలన, ఇది ప్రజాపాలన. కేసీఆర్ ని పొద్దున్నైతే నియంత్రణ తిట్టిగా రేవంత్ రెడ్డి గారు, ఈ నియంత్రణ ఇది నీతి లేని పాలన. నేనైతే నేను అట్లా చెప్పి కేసీఆర్ గారు చేసిన పొరపాటు తీసుకున్నాను, పాటే రాసిరు కదా మరి. కానీ ఇదేం పాలన నాకు అర్థమైతలేదు. యూత్ ముంగడికి వచ్చింది, ఒక మార్పు తీసుకొద్దామని చెప్పేసి చాలా మంది పోటీ చేస్తారు. యూత్ వార్డు మెంబర్తో సపోర్ట్ చేస్తారు. ఎందుకు? ఉప సర్పంచ్ గానే ఉందామని చెప్పేసి. వాళ్ళకి అవకాశమే లేకుండా చేస్తారు. సర్పంచ్ ముందే టెండర్ అయిపోతున్నది. ఇది ప్రజాపాలన కాదు, నియంత పాలన కంటే కూడా నీచమైన నీతి లేని పాలన. సో ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లో మీరు ప్రజలకు ఇచ్చే పిలుపు ఏంటి? ఒకటే చెప్తున్నాను నేను, గత 3 రోజుల క్రితం కూడా నేను ఇన్స్టాలో చెప్పిన, సర్పంచ్ న్యాయంగా పనిచేయాలంటే మీరు ఆయన దగ్గర డబ్బులు తీసుకోకండి, అంతే. ఇక్కడ మార్పు, ఇది ప్రజాస్వామ్య దేశం, ప్రజల నుంచే మొదలు కావాలి. ఎవరైనా నీకు డబ్బులు ఇవ్వడానికి వచ్చినప్పుడు నాకు ఎందుకు డబ్బులు ఇస్తున్నావురా అని అంటే అసలు ఇంకోటి డబ్బులే వంచడు. రేపు పొద్దున నువ్వు పని ఎందుకు చేయలేవు సర్పంచ్ అని అడగాలంటే నీ రైట్ని, నీకున్నటువంటి వాక్ స్వేచ్ఛని 500 రూపాయలకో, మందుకో, బీరుకో, బిర్యానీకో తీసుకుపోయి నీ చేతులారా నువ్వే తాకట్టు పెట్టుకుంటున్నావు. నీ పిల్లల భవిష్యత్తును నువ్వు తాకట్టు పెడుతున్నావు. 5 సంవత్సరాలు వాడిచ్చే కేవలం 20 రోజులు. రాజకీయం రండకీయమయ్యింది, ఓటమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది, చీపు లిక్కరు నేను రాను అంటుందిగా, పేదోళ్ళ ప్రాణాలు దియ్యనంటుంది, నోటమ్మ ఓటును బందీ చెయ్యానంటూ, నోటే ఓటును ప్రజల్ని బతినాడుతుంది, నోటమ్మ ఓటును బందీ చెయ్యానంటూ గుండెలు బాదుకు ఏడుస్తా ఉంది, సామ్రాజ్యాలను కూర్చే ఓటును నేను, నన్ను చతికిలా వడగొట్టకుంటుంది, ఓటమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఇది పోయిన ఎలక్షన్లలో రాసిన పాటనే. కొంచెం పాడితే కొద్దిగా జనాలకి ఏమైనా ఎక్కుతుందేమని నా బాధ. రోజు రాజకీయం రండకీయమయ్యింది, మొత్తం పాడురి. రాజకీయం రండకీయమయ్యింది, ఓటమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది, చీపు లిక్కరు నేను రాను అంటుందిగా, పేదోళ్ళ ప్రాణాలు దియ్యనంటుంది, నోటమ్మ ఓటును బందీ చెయ్యానంటూ గుండెలు బాదుకు ఏడుస్తూ ఉంది, సామ్రాజ్యాలను కూల్చే ఓటును నేనంటూ నన్ను చతికీల వడగొట్టకుండంటుంది, ఓటమ్మ కన్నీళ్లు పెట్టుకుంటుంది. మీరు వేసిన ఓట్ల బ్యాలెట్ నుంచి పుట్టే సర్పంచ్ మీ కింద అణిగి మెరిగి మీరు చెప్పి, ఆయన మీ పని మనిషి. అవును, అంతే. సీఎం మన పని మనిషి, పిఎం మన మనిషి. వాడు మన మీద అధికారం చెలాయించేటువంటి అవకాశాన్ని మీరు ఇవ్వద్దు. మీరు చికెన్ తింటారో, మీరు మటన్ తింటారో, మీరు బీరు తాగుతారో, మీరు బిర్యానీ తింటారో, ఎవరిని ఈ ఒక్క 20 రోజులల్లో ఇచ్చేదే మీ జీవితం కాదనేటువంటి విషయాన్ని యూత్ అన్న ఆలోచించి మీ తల్లిదండ్రులకు చెప్పండి. వాడిచ్చే 500 రూపాయలతో మన జీవితాలు మారిపో. సర్పంచ్ కూడా
ఇలా వ్యాపారం అయిపోయింది. అరే ₹1 పెడితే తప్ప మనకు సర్పంచ్ రాదు అంటే వాడు ఆ ₹1 ఎట్లా వెనక్కి తీసుకోవాలని చూస్తాడు. సో దయచేసి ప్రజాస్వామ్యబద్ధమైనటువంటి ఆ ఓటు రావడం కోసం అంబేద్కర్ గారు మహానుభావుడు ఎంత కష్టపడడం మనకు తెలియకపోవడం వల్లనే ఇట్లా జరుగుతూ ఉన్నది. దయచేసి నన్ను, నా పాటని ఇష్టపడే వ్యక్తులందరికీ కూడా నేను 2 చేతులు జోడించి మరీ వేడుకుంటున్నా. ప్లీజ్ సేవ్ డెమోక్రసీ. ప్రజాస్వామ్యం బతకాలంటే ఓటు కరెక్ట్ గా వేయాలి. 100% చెప్తున్నా. సో ఈ డెమోక్రసీ మీద ఒక పాట పాడండి అన్న. నేను రాసిన ప్రజాస్వామ్యం మీద నేను రాసిన ఇందాక ఇప్పుడు వాట పడప్పుడు అదే కన్నా ఎన్నడు పూర్తిగా అమలు క్లియర్గా యాకన్నా చాలా అద్భుతంగా రాసింది. అవునవును, అద్భుతమైన. ఇవాళ ఆదాని అంబానీకి కట్టబెట్టడం కోసమే ఈ ఆపరేషన్ కగార్ అనేది కూడా ఓపెన్గా చెప్పారు. ఈ అడవులను ఇప్పుడే కాదు, నేను ఒక నా ఉద్యమ జీవితంలో జరిగిన ఒక లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. వెన్ ఐ వాజ్ ఇన్ బాంబ్సేవ్ అనేటువంటి ఆర్గనైజేషన్లో నేను పనిచేస్తున్నప్పుడు వామన్ మిశ్రా గారు ఇచ్చిన పిలుపు మేరకు నాగాలాండ్లో మన్మోహన్ సింగ్ గారు ప్రైమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు నాగాలాండ్లో ఉన్నటువంటి ట్రైబల్ మీద మన ఇండియన్ ఆర్మీ రేపులు జరుపుతుంది, ఘోరంగా కొడుతుంది. మీలాంటి ఒక జర్నలిస్ట్ సీక్రెట్గా తీసినటువంటి కొన్ని వీడియోలు, కొన్ని ఫోటోలు బయటకు వస్తే ఆడవారి మర్మావయం మీద తన్నుతున్నటువంటి ఫోటోలు బయటకు వచ్చినాయని. ఆ రోజు మన్మోహన్ సింగ్ గారి పార్లమెంట్. నేను అంటే చాలా మంది ఏమనుకుంటారు, రేంజల్ రాయేష్ అంటే మొత్తం బీజేపీని తిడతారు. బీజేపీ కాంగ్రెస్ అని కాదు, ప్రజాస్వామ్యం. నేను ఎప్పుడు ప్రజల వైపే ఉన్నా. ఆ నాగాలాండ్ వాళ్ళు చేసిన పాపం ఎందుకు గుర్తానా, వాళ్ళు ఏ కొండ కోన ప్రాంతాల్లో అయితే 70-80 సంవత్సరాల నుంచి ఉన్నారో దాని కింద బొగ్గు గనులు ఉన్నాయి. ఆ బొగ్గు గనులు తీస్తే ఆ రోజులలో థాయిలాండ్ గవర్నమెంట్కి అమ్మాలని వీళ్ళు ఒక ఒప్పందం చేసుకున్నారు. ఎట్ ద టైమ్ ఆఫ్ అంటే మన్మోహన్ సింగ్ గారు ఉన్నటువంటి టైంలో ఆ బొగ్గు గనులన్నింటినీ అమ్మి భారత ప్రజలకు పంచితే అప్పుడు మనం 80 కోట్ల 80-90 కోట్ల మధ్యలో ఉన్నాం. ప్రతి తలకి 20 లక్షల రూపాయలు వచ్చేటి. ఆ పేరు మీద మన భారతదేశపు ఆర్మీ, మన భారతదేశ ఆదివాసులని చెప్పుకోలేని జాగాల తన్నుకుంటా కొట్టుకుంటా రేపులు చేసి వెళ్తారా ఇలా నుంచి మీరు అని చెప్పేసి అది విన్నా, చూడలేను నేను. కానీ నిన్న కాక మొన్న బయటకు వచ్చినటువంటి వీడియో నేను మీకు ఇచ్చిపోతా, చూపించండి, ప్రజలకు చూపించండి. ఎక్కడ నా ఫోన్లో ఉంది, నేను చూపిస్తా. కావాలంటే ఇప్పుడు కూడా చూపిస్తా. ఎంత దారుణం అంటే, ఎక్కడది? ఆర్మీ ఆఫీసర్లే అక్కడ ఉన్నటువంటి ఆ నక్సలైట్ ఆమెను పట్టుకొని. ఏ ఊర్లో అది? ఎక్కడ? ఛత్తీస్గఢ్? ఎగ్జాక్ట్ ఛత్తీస్గఢే. ఎంత దుర్మార్గం అంటే అసలు మనం భారతదేశంలో ఉన్నామా? ఇట్లాంటి ప్రజలకు తెలిస్తే నిజంగా అసలు ఏం జరుగుతుంది, అబద్ధమా? మేము చెప్పేటని ఏమనుకుంటారంటే అగనిస్ట్గా మాట్లాడతారు కదా వీళ్ళు. చూడండి, ప్లే చేయలేమనుకుంటా. ఎక్కడిది? మావో నక్సలైట్? మావో నక్సలైట్ని పట్టుకొని ఇక్కడిది ఏమంటున్నాడు తెలుసాడు హిందీలో? అరే భయపడకు భయపడకు, నవ్వుతున్న సమానం చెప్పు, ఎవరు నచ్చిరో చెప్పు మా లోపల. ఆయనతో పెళ్లి చేసుకోవాలంటున్నాడు. నేను మీకు ఆ వీడియోని డౌన్లోడ్ చేసి ఇచ్చిపోతాను. ఎవరిని పెళ్లి చేసుకుంటావు? నన్ను చేసుకుంటా, వాళ్ళని చేసుకుంటా. ఇట్లా ఇట్లా చేస్తున్నాయి. వాళ్ళే వీడియో చూస్తున్నారు. అంటే ప్రభుత్వం వాళ్ళకి అధికారం ఇచ్చిందా? ఎవరో అది జీర్ణించుకోలేని జవానే ఇచ్చుండొచ్చు. దాంట్లో కూడా ఆదివాసులు ఉంటారు కదా. చేతులు కట్టేసి మరి ఘోరం. ఈ దేశంలోకి చొరబాటుదారుడు వచ్చి భారతదేశ మానవ వ్యవస్థను అస్తవ్యస్తం చేసినటువంటి కసాబ్తో కూడా అట్లా బిహేవ్ చేయలేరు. పాకిస్తాన్లో దొరికితే వాళ్ళని తీసుకుపోయి దున్నపోతులు పెంచుకుంటే లోపల కూర్చొని పెట్టి శత్రుదేశం మీద కూడా. ఇది మన ఒక ఆడది
అర్ధరాత్రి కొంచెం చీకటి అయితే బయటకు వెళ్ళారన్నా. అట్లాంటి ఒక ఆడ కూతురు టైంకి అన్నం దొరకని ప్లేస్లో, ఎక్కడ టాయిలెట్ బోయ్లో కూడా తెలియని ప్లేస్లో ఒక ఆయుధం పట్టుకుని అడవిలో అన్ని సంవత్సరాలు పోరాటం చేయడం కోసం పోయిందంటే ఆమె నిజ జీవితంలో ఎంత వివక్షను అనుభవించి, ఎన్ని అవమానాలు అనుభవించి, ఎంత అణిచివేత అవమానిస్తే అంతకు తెగిస్తుంది. ఇది అర్థం చేసుకోవాలి మనుషులు. సో ఇంకొకటి, ఇప్పుడు మీరు గతంలో కేసీఆర్ గవర్నమెంట్ మీద చాలా పెద్ద ఎత్తున ఫైట్ చేసిరు, పాటలు కూడా పాడిరు. అవునండి. ఏదో మీ పాట ఏదో ఉండే, అంటే పాడొద్దు, జస్ట్ ఏదో పాట పాడుతారుగా మీరు. ఓ కేసీఆర్ సారు మా కొత్త సీఎం గారు. ఇప్పుడు కూడా ఏమైనా పాటలు రాయాలనిపిస్తుందా మీకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద? అంతదాకా రాలేదా? వచ్చింది ఆల్రెడీ? లేదు, టైం లేకపోవడం వల్ల రాయలేదా? లేదు, అంటే రాసినావు ఆల్రెడీ? మా దళితులని విడదీసినప్పుడే ఆయన మీద పాట రాసిన. ఏంటది? అని ఫిర్బి రేవంతు రెడ్డయ్యో, ఓ రేవంతు రెడ్డయ్యో, విడదీసే మంత్రం ఒకటి నేర్చుకున్నవేందయ్యో రేవంతు రెడ్డయ్యో, కేసీఆర్ మీద కోపం ఎంత పెంచుకున్నావో, నువ్వు సీటు నెక్క మా అందరిని మోసగించుతున్నావో, అభివృద్ధికి కోణమంటూ ముందు గదిలినా నువ్వే హైడ్రా పేరు మీద పేదోళ్ళ కన్నీళ్లు దోసుకున్నావో, రేవంతు రెడ్డయ్యో రేవంతు రెడ్డయ్యో, విడదీసే మంత్రం ఒకటి నేర్చుకున్నవేందయ్యో రేవంతు రెడ్డయ్యో, కలిసి ఉన్న మా జాతుల విడదీసిన వాడివి, పేరుకేమో కాంగ్రెసు అని చెప్పుతుంటివి, నీ కథలన్నీ బీజేపీ కోవాటు ఓలే ఉన్నాయయ్యో రేవంతు రెడ్డయ్యో రేవంతు రెడ్డయ్యో. మహారాష్ట్ర గవర్నమెంట్ ఎలక్షన్లు జరుగుతున్నప్పుడు గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు ఏమంటారంటే, హమ్ బీసీలోగా హమ్ ఓబీసీలోగా హమ్ కవి వి జుదా నహీ హోనా, మనం విడిపోవద్దు, విడిపోతే మనం ఓడిపోతాం అన్నాడు. అప్పటికి ఇంకేబీసీ వర్గీకరణ జరగలే. ఆయన ఈ మంత్రం ఎవరిది? విడదీసిన మంత్రం ఎవరిది? ఆడనేమో ఓబీసీలం విడిపోతే ఓడిపోతామని చెప్పి మాట్లాడిన ప్రధానమంత్రి, మరి దళితులు ఎందుకు విడగొట్టును? నేను ఏబీసీడీ వర్గీకరణ వద్దని అన్న, మీ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, రాజ్యాంగబద్ధమైన ఏబీసీడీ వర్గీకరణ చేయాలని చెప్పి. సో అట్లా అంటే నా దృష్టిలో ఐఎమ్ ఫ్రాంక్లీ సేయింగ్, ప్రజలారా, అస్తం గుర్తు రేవంత్ రెడ్డి లాగానే కనబడుతుంది, కానీ ఈయన అస్తం గుర్తు రేవంత్ రెడ్డి కాదు, ఈయన కమలం గుర్తు రేవంత్ రెడ్డి. ఏమన్నా ఈ పరిపాలన మీద ఏమైనా రాసిరా? రాయలేదన్న, నేను రాస్తా. ఎందుకోసం అంటే ఇప్పుడు నేను చూస్తున్నా ఏంటంటే, ఎప్పుడు దిస్ ఇస్ నాట్ రెస్పాన్సిబిలిటీ ఫర్ అస్. మేము ఒక్కరమే కాదు కదా రెస్పాన్సిబిలిటీ హోల్డర్. ఇప్పుడు మీ బీసీల నుంచి మళ్ళా మాట్లాడుతుండు, అన్ననే ఉండి మాట్లాడుతుండు, మీరు మాట్లాడుతుండ్రు, ప్రశ్నిస్తున్నారు. ఈ ప్రశ్నించేటోళ్ళు పెరగాలి, ఇంకానే కోరుకొని నేను ఆగుతా ఉన్నా. పాట ఎప్పుడు ఆగదన్న ఎవరి కోసం? అంతే. అన్యాయం జరిగిన ప్రతిసారి పాట వస్తూనే ఉంటుంది. మాకేమో నన్ను చాలా మంది అన్నారు, ఆ రోజు మాలసింహ గర్జనలో వివేకానందతో ఉన్నాడు కాబట్టి ఇక రాయేష్ అన్న మరి ప్రశ్నించడం వివేకానందతో. ఇప్పుడు నేను ఇలా అంటలేదా? ఇంతమంది మంత్రులు ఏం బిగుతున్నారని చెప్పి మన ఎస్ ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే బాబాసాహెబ్కి అవమానం జరిగితే ఎవరైనా ఓర్చుకునేది లేదు, అది ఎవరైనా సరే. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నించడం నాకైతే ఓపెన్గా అయితే కనబడదు. ఇలా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఈ బీజేపీలు మేము కాన్స్టిట్యూషన్ మార్చేస్తామన్నట్టు బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పక్కన పడేసి, ఈయన కాదు వీళ్ళ గురువు గారు కూడా విజయవాడలో గురు శిష్యులు. నేను ఒక మాట అడుగుతానా, బీసీల ఉద్యమం ఉధృతం కాగానే ఎన్నడూ మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు కోనసీమ కొబ్బరి చెట్ల గురించి మాట్లాడతారు. కోనసీమ కొబ్బరి చెట్లు అంటే బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం తెర మీదకి వస్తుంది. ఇదంతా ప్రజల్ని డైల్యూట్ చేయడం, బీసీలందరినీ పక్కతో పట్టేయడం అన్న. నేనేమంటా అంటే, ఇలా మనోళ్ళు కూడా పోరాటం చేస్తున్నారు. ఇప్పుడు గద్దరన్న, గూడంజన్న, మన అందశ్రీ సారు అంటే సమకాలికులు. వీళ్ళందరికంటే ముందే పుట్టినటువంటి ఒక గొప్ప తెలంగాణ ఉద్యమకారుడు కాళోజీ. మరి ఆయన విగ్రహం పెడదామని చెప్పి ఎవరైనా ఆలోచన చేసిరానా గతంలో? కేసీఆర్ గారు కానీ ఎవరు చేయలే. ఇప్పుడు ఒక్కొక్కరు తెర మీదకి వచ్చి బాలసుబ్రహ్మణ్యం పెడదామనగానే మనం లొల్లి చాలు చేసినాం. మరి పెట్టడం కరెక్టా మీరు అంటున్నారు? నేనేమంటున్నా అంటే, ఇద్దరికి ఒక విషయం చెప్తా. బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహము ఆయన ఒక కళాకారుడుగా గుర్తింపు తెచ్చుకున్నాడు దేశవ్యాప్తంగా. మనోళ్ళు ఏమంటున్నారు, స్వరాష్ట్రమై తెలంగాణ స్వర్ణయుగం కావాలనే ఒక పదం ఉండడం వల్ల నేను పాడలేను అన్నాడు. అదే ఆయన వ్యక్తిగత అభిప్రాయం. ఇప్పుడు మన తెలంగాణలో తుమ్మల, తలసాని వీళ్ళంతా మన తెలంగాణ కోరుకున్నారా? తెలంగాణ కోరుకున్నారా? ఉమ్మడి తెలంగాణ కావాలన్నారు. కానీ ఆర్టికల్ 3 ఏం చెప్తుంది? వాళ్ళకి వద్దన్నప్పుడు వాళ్ళని మనం వేరు చేయమని చెప్పినారు కాబట్టి మనకు తెలంగాణ అయింది. నేను ఇక్కడ ఒక విషయం చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు ఆంధ్ర ప్రజలకు ఏమంటారు అంటే, ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెడితే వద్దా అని చెప్పి వాళ్ళు అంటారు. ఒక బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టడం కోసమే మీకు ఇన్ని అడ్డొస్తున్నాయి కదా.
తెలంగాణలో మాట్లాడుతుంటే ఇప్పుడు వీళ్ళది కూడా ఆత్మాభిమానం దెబ్బతిన్నట్టే కదా. ఒక పదం ఉంటే ఏమవుతుంది? యాజ్ ఎ ప్రొఫెషనలిస్ట్ మీరు వాడకపోతే మళ్ళీ అదే ఆంధ్ర రాష్ట్రానికి చెందిన రామకృష్ణ గారు వాడేది, అదే ఆంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి కీరవాణి గారు మ్యూజిక్ చేసి. మళ్ళీ తెలంగాణలో రామకృష్ణ విగ్రహం వద్దంటలేరు కదా, పెట్టండి ఆయన విగ్రహం అంటున్నారు కదా. దే షుడ్ రెస్పెక్ట్. అదే అంటున్నా కదా, మా రాష్ట్రానికి గౌరవం ఇచ్చి మా పాట పాడినందుకు రామకృష్ణ గారి విగ్రహం అంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లోపల ఉన్నటువంటి మత్తును కూడా తొలగిస్తారు. ఒక్క బాలసుబ్రహ్మణ్యం గారు యాజ్ ఎ ప్రొఫెషనలిస్ట్ అయినటువంటి సింగర్ గారి విగ్రహం పెట్టడంలో మీకు ఇంత అడ్డొస్తే, భారత ప్రజాస్వామ్య వ్యవస్థను సృష్టించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మాజీ గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కోనసీమకు పెడితేనే ఓర్చుకోలేరు మీరు. ఇప్పుడు మాట్లాడితే సమాధానం చెప్తారు వీళ్ళు. ఒక జిల్లాకి పేరు పెడితే ఓర్చుకోలేరే మీరు? అభిప్రాయాలు, వితండవాదం అన్ని ప్రజలలో ఉంటుందన్న. సో దాన్ని అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే ప్రేమ, ఇప్పుడు నాకు పృథ్వీ అన్న ఆ మాట నాకు మంచిగా అనిపించింది, రామకృష్ణ గారు పాడి. అవును, ఇట్స్ ఎ ప్రొఫెషనలిస్ట్. సరే, ఇప్పుడు నేను బాలుగారిని తప్పు పట్టను, ఎందుకంటే రాష్ట్రం కలిసి ఉండాలనేటువంటి ఆలోచన ఆయనకు ఉండొచ్చు, కానీ ప్రజల యొక్క ఆవేదన నేను ఆపలేడు. నేను ఆపుతున్నా ఆయన ఆపుతున్నా ఆగేది కాదు కాబట్టి. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక్కొక్కటి ఇంటింటి పెద్దగా రాసుకుంటా, మేము మంచోళ్ళమే, మేము చెడ్డోళ్ళమే కాదు, ఇక తెలంగాణ ఉద్యమకారులతో లంగాలు మేము అద్దట్లేం బాలుగారు అని చెప్పి ఇంత పెద్దగా రాష్ట్రంలో అడుగుతున్నా. ఆడవాడు ఉన్నాడు, ఆడవాడు గీతాకృష్ణ ముసలోడు, ఎస్సీ ఎస్టీలతో లాగా అందరికి రిజర్వేషన్ కావాలని చెప్పి అంటే, నేను ఆయన చెప్తున్నా ఆ సినిమా సంబంధించిన వ్యక్తికి, రండి వచ్చి ఎస్సీలలో కలిసి మీరు రిజర్వేషన్ తీసుకోండి, ఎవడద్దంటున్నారు? రండి, ఇప్పుడు పెరుగుతుంది అన్న. ఇప్పుడు భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు ఎస్సీలలో, ఇప్పుడు సాకలోళ్ళంతా కూడా ఎస్సీలలో కలవాలి, రజకులంతా ఎస్సీలలో కలవాలంటే అద్దనం అన్న. ఎప్పుడన్నా మీరు యాజ్ ఎ జర్నలిస్ట్గా ఒడ్డెర కులస్తులు కూడా మేము ఎస్సీలలో కలవాలని పోరాడుతున్నారు, అద్దన అన్నారు ఎవరన్నా? మీరు ప్రజలు కలిస్తే రిజర్వేషన్ పెరుగుతుంది అంటే వీళ్ళంతా కూడా కావాలని చెప్పి నాకు అనిపించింది. యాజ్ అనాలిసిస్ట్గా ఏమనిపించింది అంటే, బీసీ ఉద్యమాన్ని తప్పుతో పట్టించడం కోసం, వాళ్ళకు ఉద్యమాన్ని నీరుగార్చడం కోసం ఈ కొత్త విషయాన్ని తెర మీద తీసుకొచ్చినారు వాళ్ళు. ఇదొకటే, మీరు అంబేద్కర్ గారి పేరు జగన్మోహన్ రెడ్డి పెడితే ఎందుకు వద్దన్నారు? ఓకే, మీ అభిప్రాయం మీది, తెలంగాణ ప్రజల అభిప్రాయం తెలంగాణ ప్రజలు. అది నా ఆలోచన. ఎనీవే, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా ఒక మంచి నాకు ఇంకా ఊపు వచ్చి నోటి నుంచి పాడించలేదు. వాస్తవంగా నేను ఈ మధ్య పాడిన కొత్త పాటలు ఒక 2-3 అట్లా వదలండి అన్న. అసలు నేను పాటలు పాడొద్దాను పాడలేదు. నేను ఒక రీసెంట్ గా మొన్న అయ్యప్ప స్వామి లాస్ట్ ఇయర్ మాల మీద ఉన్నప్పుడు, మాల మీద ఒక స్వామి రెడ్డి, ఆయన పేరు నాకు గుర్తులేదు, భార్య వాళ్ళ అమ్మా నాన్నని తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన, ఎన్ని రోజులకు ఉంటారు వీళ్ళు అని చెప్పేసి ఆమె తలకాయ నరకేసిండు, మాల మీద ఉండే నరకేసిండు. అప్పుడు ఓ పాట రాస్తా, ఎందుకయ్యా ఆడదంటే ఇంత ఘోర కక్ష, అమ్మలా జన్మనిచ్చినందుకై శిక్ష, అర్ధనారీశ్వరుడా ఆజ్ఞను వేయిస్తేవా, అడుగడుగు గండాలు మా బ్రతుకై ఎందయ, తరతరాల ఈ రాతలు రాసినవ బ్రహ్మయ్య, ఎందుకయ్యా ఆడదంటే ఇంత ఘోర కక్ష, అమ్మలా జన్మనిచ్చినందుకై శిక్ష, అడుగడుగు అడ్డంకులే ఆడవారి బ్రతుకు, ఎదుగుతుంటే చేయూతను ఇవ్వరు అసలెందుకు, ఇంట్లోన అన్నదమ్ముడితో పోటీ పడనివ్వరు, బయటకెళ్తే కట్టుబాట్లతోని ముందుకు పోనివ్వరు, లక్ష్మీదేవి అంటూ మమ్ముల లాకరులో బంధిస్తారు, ఎందుకయ్యా ఆడదంటే ఇంత ఘోర కక్ష, అమ్మలా జన్మనిచ్చినందుకై శిక్ష. అంటే శివుడాజ్ఞ లేనిది సీమైన ఉంటుంది అంటారు, అందరి తలరాత రాసేది బ్రహ్మ. అంటే అయ్యప్ప స్వామి మాలలో ఉండి కూడా పిల్లం తలకాయ నరకేయమని చెప్పి శివుడాజ్ఞ ఇచ్చిందా, బ్రహ్మ రాసిందా అని చెప్పి రాసినాను. ఈ పాట అద్భుతంగా ఉన్నది. తొందరగా ఈ మధ్య కాలంలో ఈ లాకప్ డెత్లు అంటే ఈ సామాజిక రుగ్మతల మీద కూడా ఇంకా రావాల్సిన అవసరం అనిపిస్తుంది. షూర్ అన్న, నేను ఖచ్చితంగా రాస్తా. ఈ బూటకప్ ఎన్కౌంటర్ల మీద కంపల్సరీ రాయాల్సిన అవసరం ఉంది. నేను రాజ్యాంగ రక్షణ దళ మీద బాగా డిటెన్షన్ చేయడం వల్ల నేను వీటిని ఫోకస్ చేయలేకపోయినా, ఖచ్చితంగా మీరు కోరుకున్నట్టుగానే నేను ఎప్పుడు కూడా పాట రాయడంలో చాలా నిక్కచ్చిగా ప్రశ్నించాను. ఎంత మాట్లాడినా ఒక పాట ఎంత మాట్లాడు. 3 గంటల ప్రసంగానికంటే 3 నిమిషాల పాట ప్రభావితం చేస్తుంది అంతే, ఇంకా దాంట్లో తిరుగులేదు. ఇంకా తప్పకుండా రాస్తాను. ఎనీవే, ఈ మధ్య కాలంలో రాసిన పాట ఏమన్నా వదలబుద్ధి కావట్లేదు నాకు. ఈ మధ్య రాసింది పాడేసిన రాయాలన్నా, ఇంకేమన్నా ఈ మధ్య ఆర్టికల్సే రాస్తున్నా. ఆ మధ్య అంబేద్కర్ గారి మీద రాసిన పాటనే తప్ప ఇంకేం రాయలేదు. ఆర్టికల్ రాష్ట్రంలో ఒక 100 ఆర్టికల్ తెరకెక్కించాలనేటువంటి ఆలోచనలో ఉన్నా కాబట్టి పెద్దగా నేను ఈ స్క్రిప్ట్ మీదే ఎక్కువ వర్క్ చేస్తా ఉన్నాను.
యా చూద్దాం. ఎనీవే థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ థ్యాంక్ మచ్. యూ వెరీ మచ్. ఇది రెంజల రాజేష్ గారితో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.